శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ బోనాల దేవరాజు. ఫోన్ నెంబర్ 9121202498. రోజున సాయంత్రానికి మీరు ఊహించని ఒక సంఘటన జరగబోతోంది. ఇది పండితులు చెప్తున్నమాట. ఏమాత్రమూ అశ్రద్ధ వహించొద్దు. నిర్లక్ష్యం లేకుండా ఈ వీడియో చూస్తే ఏమిటి ఆ సంఘటన మీకు ముందుగానే అర్థమవుతుంది. ఏం జరగబోతుందో వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. అందువల్ల మీకు వచ్చే ఆపద రాకుండానే తొలగిపోతుంది. ఈ రోజున మీ ఇంట్లో ఒక స్త్రీ తిరుగుతుంది. సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుంది. కాబట్టి ఈ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. చెత్తా చెదారం లేకుండా ఉంచుకోండి. లక్ష్మీదేవి అప్పుడే మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అఖండ అదృష్టం మీ వెంట ఉంటుంది. ఈ రోజున మీ ఇంట్లో ఈ సంఘటన జరగడానికి కారణం కూడా మహాలక్ష్మీదేవి. మీ కోరికలు అన్నీ కూడా ఈ రోజు తీరబోతున్నాయి. అంతేకాకుండా మీరు ఎప్పుడూ చూడని డబ్బు ఈ రోజు చూడబోతున్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజ చేసుకోండి. ఎర్రటి పువ్వులంటే అమ్మవారికి ఇష్టము. ఎర్రటి పువ్వులతో పూజ చేసుకోండి. మీ ఇంట్లో ఇంకా ధనవర్షం కురుస్తుంది. డబ్బుకు ఏ లోటు ఉండదు. జీవితంలో కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఈ రోజు ఒక పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇక నుంచి మీ నుంచి దూరం అయిపోయిన వారు తిరిగి మీ జీవితంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు అయితే వస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా కానీ ఎక్కువగా ఈ రోజు ఫీల్ అవ్వద్దు. ఎవరైనా మీ జీవితంలోకి తిరిగి వస్తున్న వారు ఉంటే గనక ఖచ్చితంగా వారిని ఆహ్వానించండి. ఒకసారి ఆలోచించండి. మంచిగా ఆలోచించండి. మంచి జరుగుతుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి. కాలం అనుకూలంగా మారుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలోనే ఒక శుభవార్త వింటారు. కాకపోతే ఈ రోజున ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాన్ని తగ్గించుకోండి. ఏ పని చేసినా నికరంగా చేయండి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజున ఏ పని వాయిదా వేసినా మీకే నష్టం జరుగుతుంది. ఈ రోజు బయట వారితో కొంచెం జాగ్రత్త. ఆచితూచి మాట్లాడండి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు. బాధలు అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఇవన్నీ ఇక నుంచి దూరం కాబోతున్నాయి. మీ జీవితంలో అద్భుతం జరగడం మీ చేతుల్లోనే ఉంది. ఓర్పుగా సహనంగా ఉండండి. నిత్యం దైవారాధన శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.